ఏపీ రాజకీయాలు ఘాటెక్కాయి. గుంటూరు మార్కెట్ యార్డ్లో పొలిటికల్ మిర్చి మంట పుట్టించింది. మిర్చి ధరపై వైసీపీ టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో రైతుల కంట్లో కారం కొట్టింది మీరంటే మీరంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో పొలిటికల్ ఘాటు. మిర్చి రైతులను కూటమి సర్కార్ ముంచేసిందన్న జగన్. గిట్టుబాటు ధర కల్పించుకుంటే ఉద్యమం తప్పదన్న జగన్. వైసీపీ హయాంలోనే అన్నదాతలకు అన్యాయం జరిగిందన్న టీడీపీ. 7,000కే క్వింటాల్ మిర్చి కొనాలని జీవో ఇచ్చారంటూ విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు ఆనందంగా లేరన్న వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కారు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన జగన్ రైతులతో మాట్లాడారు. మిర్చికి గిట్టుబాటు ధర ఎంత ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు జగన్. మిర్చి రైతుల ఇబ్బందులను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయిందన్నారు. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తుందన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు వైసీపీ అధినేత జగన్. మిర్చి క్వింటా ధర 21,000 నుంచి 27,000 దాకా పలికేదన్నారు. మరోవైపు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు 13,000 నుంచి 22,000? తాము అన్నదాతలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకున్నా అన్నారు జగన్. క్వింటా మిర్చిని 7,000 కొనాలంటూ జీవో విడుదల చేయడమేనా రైతులకు మేలు చేసే నిర్ణయమా అని ప్రశ్నించారు టీడీపీ నేతలు. నిజంగా రైతులకు మేలు చేస్తుంది కూటమి ప్రభుత్వమే అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు దొర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నా. విపక్ష నేతకు కనీస భద్రత కూడా కల్పించరా అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైఎస్ జగన్. మీరు విపక్షంలో ఉండగా ఇలాగే చేసుంటే తిరగలిగేవారా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే
కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. తనకు భద్రత కల్పించలేదన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి సెటైర్లు వేశారు. భద్రత మీకు కల్పించాలా, మిర్చి బస్తాలకు కల్పించాలా అంటూ కౌంటర్ ఇచ్చారు. దేనికి భద్రత కల్పించాలా? ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని, ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే, లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి వైఎస్ జగన్ అన్నదాతల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా జగన్ మిర్చి యార్డుకు వెళ్లారన్నారు. దుర్మార్గమైన కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారన్నారు ఆయన. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. జగన్ కు పోలీసుల భద్రత కల్పించకపోవడంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్గా చెప్పాము, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమీ కూడా లేదు. అయినా కూడా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీన్ని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. దీనికి మిర్చి పంటపై మరోసారి కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని కోరారు. వర్షాల కారణంగా ఏపీలో మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయని, ఎగుమతి నిలిచిపోవడంతో ఇబ్బంది వచ్చిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 26న, ఫిబ్రవరి 5, 11 తేదీల్లో కేంద్రానికి లేఖలు రాశారు చంద్రబాబు. రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలవనున్నారు చంద్రబాబు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరనున్నారు.